మాఘపురాణం 5వ భాగం. మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడు అని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడు అని పేరుతో పిలుచుచుండిరి. అదెట్లు అంటే అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేస్తున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగాలు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడు అని పేరు సార్థకమైంది. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చి ఉండుటచే అతనికి వివాహం చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయం మృగశృంగునితో చెప్పారు. మృగశృంగుడు వారి మాటలు విని ఇట్లు పలికాడు: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు కదా. అయినను అందరూ ఆ సుఖములను పొందలేకున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలేనంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసి వలెను, రాసకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలెను, శయన మందిరంలో రంభ వలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మీ వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ 6 విధములా వ్యవహరింపవలెను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3ను అవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధిస్తాడో కామాన్ని కూడా అలానే సాధించవలయాలి. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవాలి. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కంటే కూడా మరొక స్వర్గం లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ అర్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకాన్ని పోలిన కష్టములు అనుభవించుచు మరల నరక కూపమునికే పోగలడు. కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలెను. అది ఎట్లంటే కన్య ఆరోగ్యవతి ఏ విధమైన రోగగ్రస్తురాలే ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను. మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించున్నది అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు కాబట్టి అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను తెలియజేశాడు. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు చెప్పాడనమాట: కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయసులో చిన్నవాడువైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలేనన్న దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. మాఘపురాణం 5వ భాగం సమాప్తం. రేపు 6వ భాగం కోసం రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం.